అందరికీ నమస్కారం. మా ఇంటి గణేష్ నిమజ్జనం చూద్దాం రండి ఈ వీడియోలో. మేము బుధవారం 5వ రోజు స్వామివారిని నిమజ్జనం చేయడం జరిగిందండి. 5వ రోజు ఉదయం పూట నార్మల్‌గానే స్వామివారికి ధూపదీప నైవేద్యాలతో పూజ చేశాము. అండ్ సాయంత్రం ఒకసారి ఉద్వాసన చేసే ముందు కూడా స్వామివారిని ధూపదీప నైవేద్యాలతో పూజ చేసి ఇక్కడ స్వామివారిని ఉద్వాసన చెప్పే ముందుగా దద్దోజనం నైవేద్యం పెట్టాలి. అదేవిధంగా దద్దోజనం నైవేద్యం అయితే పెట్టడం జరిగింది. ఆ తర్వాత హారతి ఇచ్చామండి. ఇక స్వామివారిని ఉద్వాసన మంత్రం చెప్తూ పైకి కిందకి 3 సార్లు అయితే కదిలించేశాను. అదేవిధంగా పసుపు గణపతికి కూడా ఉద్వాసన చెప్పి పైకి కిందకి 3 సార్లు కదిలించాలి. ఇక ఇక్కడైతే మా బాబు మా మమ్మీ వినాయకుడి నిమజ్జనం చేసే ముందుగా నేను ఒకసారి డప్పులు కొడతాను అని చెప్పేసి చాలా హ్యాపీగా డప్పులైతే కొడుతున్నాడండి. ఇక నిమజ్జనం కోసం అని చెప్పేసి నేను మా బాబు తీసుకొని వస్తున్నాము. ఇక నిమజ్జనానికి ముందు మా బాబు అయితే నేను గణేష్‌కి కొన్ని పాటలు పాడతాను అని చెప్పేసి పాడుతున్నాడు. చూడండి ఇక్కడ. మా ఇంటి గణేషుని నిమజ్జనం మేము చేస్తున్నాము ఈ విధంగా. ఇదే రోజు మా ఇంటి పక్కనే గణేషుని పెట్టేశారండి. ఆ పెద్ద గణేషుని కూడా ఈరోజే నిమజ్జనం చేస్తున్నారు. దానికి సంబంధించిన సౌండ్స్ మీకు ఈ వీడియోలో వినిపిస్తూ ఉంటాయి. ఇంకా ఆ తర్వాత నీళ్ళల్లో కొంచెం పసుపు, కుంకుమ, పూలు వేసి మా బాబాయ్ అయితే ఈ విధంగా నిమజ్జనం చేస్తున్నారు. మేము చేస్తామని చెప్పాము, కానీ మా బాబుకు ఊహ వచ్చిన దగ్గర నుంచి నేనే చేస్తా మమ్మీ అని లాస్ట్ ఇయర్ కూడా మా బాబే నిమజ్జనం చేశారు ఒక టబ్బులో నీళ్లు తీసుకొని. ఈ ఇయర్ కూడా మా బాబే ఫస్ట్ ఈ విధంగా గణపతిని అయితే నిమజ్జనం చేయడం జరిగింది. తర్వాత గణపతికి హారతిచ్చి కొబ్బరికాయ కొట్టేసేసామండి. ఆ నీళ్ళను మేము మా మీద అయితే చల్లుకున్నాం. ఆ తర్వాత మా బాబు మమ్మీ నేను నిమజ్జనం చేసిన తర్వాత స్వామివారి చుట్టూ తిరుగుతూ మళ్ళీ డప్పులు కొడతాను అని చెప్పి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ డప్పులు అయితే కొడుతున్నారు. ఆ తర్వాత నిమజ్జనం మా ఇంట్లో అయిపోయిన తర్వాత మా వీధి చివరున్న గణేష్ నిమజ్జనం కూడా ఉంది అని చెప్పాను కదా అండి. ఆ గణేష్ని దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసుకొని వచ్చామండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః.